హాయ్ ఫ్రెండ్స్, ఈ 2004 నుండి ఈవీఎంలు మనము ఎలక్షన్స్లో వాడుతున్నాం. అంతకుముందు ఒకసారి ఒక నియోజకవర్గంలో కేరళలో ట్రయల్ వేసి 1986లో, దాని తర్వాత మన 2004 నుంచి వాడుతున్నాం. సో మన ఈవీఎం ట్యాంపర్ ప్రూఫ్. సో మానవులు ఎవరు వాటిని ట్యాంపర్ చేయలేదు అన్న ధైర్యం మన ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. అంటే వాళ్ళు దాని మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి ఈసీఐలు, బెల్ వీళ్ళు చేశారు. బట్ ఓకే, దాని గొప్పతనం దానికి ఉండనివ్వండి. బట్ దాన్ని ఇతర కార్యక్రమాలు ఎక్కడైతే ఉంటే అక్కడ వాడుకోండి, పర్వాలేదు. బట్ ఎలక్షన్స్లో దాన్ని మనము అవాయిడ్ చేయటమే ఇక మీట సరైన పద్ధతి. ఎందుకంటే ఎలక్షన్స్లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. తర్వాత ఒకవైపు మనకు దేశం కోసం ఏమీ చేయకుండా అన్ని అడ్డగోలు చెత్త పనులు చేస్తున్న వాళ్ళే మరీ గెలుస్తున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది ఇది ట్యాంపరింగ్ లేక అన్న భావన ప్రజా జీవనంలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దాన్ని వాళ్ళు ఒప్పుకోవచ్చు, కోర్టులు కూడా దాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఏదో రుజువు చేయమంటారు. ఏం రుజువు చేస్తారు? సో ఈవీఎంను ఇచ్చేస్తే, ఒక ఈవీఎం ఇచ్చి దాన్ని నాకు సైంటిస్టుల ముందు ట్రయల్ చేయండి అని అంటే చేస్తారు. మీరు ఈవీఎంని ఎవరైనా తెచ్చి ట్రయల్ చేస్తే నీకు ఈవీఎం ఎలా వచ్చిందని పాతకాలంలో కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందువల్ల వాటి జోలికి ఎవరు దాన్ని లేకపోతే బోల్డ్ అంతమంది దాంట్లో ఉన్న లోటుపాట్లు బయట పెట్టేవాళ్ళు. అందువల్ల ఈవీఎంలను మనకు రద్దు చేసి ఎలక్షన్స్ జరపాలా 2029లో అనేది ప్రజాభిప్రాయం. థ్యాంక్ యూ.